చైనా, వామ్మో, ఈ పేరు వింటేనే ప్రపంచం గజగజ వణికిపోయే పరిస్థితి. ఏదో నిన్నగాక మొన్నటి నుంచి స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపీవీ గురించి కాదు, అంతకు ముందు కరోనా ఒక్కదాని గురించే కాదు. హిస్టారికల్ గా చూస్తే వైరస్ల అడ్డా చైనా. ఓ వైరస్ పుట్టడమో లేదా వ్యాపించడానికో చైనానే ప్రత్యక్ష కారణమైన ఘటనలు చరిత్ర పొడుగునా కోకొల్లలు. ఇంతకీ చరిత్రపరంగా చైనా వైరస్ల పుట్టినిల్లు ఎందుకైంది? చైనా నుంచి గతంలో వ్యాపించిన మహమ్మారులు కోట్లాది మంది చావులకు ఎలా కారణమయ్యాయి? మీకు హిస్టరీపై కాస్త టచ్ ఉంటే మీరు బ్లాక్ డెత్ గురించి వినే ఉంటారు. 14వ శతాబ్దంలో విజృంభించిన ఈ ప్లేగు వ్యాధి చైనా నుంచి ప్రారంభమై యూరప్, ఆసియా, ఆఫ్రికా వరకు వ్యాపించింది. ప్లేగు వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది చనిపోయారు. ఈ వ్యాధి లక్షణాలలో జ్వరం, వాంతులు ముఖ్యమైనవి. ఈ ప్లేగు కండరాలను, నరాలను దెబ్బతీస్తోంది. 1347 నుండి 1351 మధ్యకాలంలో యూరప్లో 60% మంది చావులకు ఈ ప్లేగు వ్యాధి కారణమైంది. ఇక స్పానిష్ ఫ్లూ 1918 నుండి 1919లో ప్రపంచంలో కోట్ల మందిని బలి తీసుకున్న ఒక తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది. ఈ మహమ్మారి చైనా సహా అనేక దేశాల్లో వ్యాపించింది. ఈ ఫ్లూ పుట్టుక గురించి అనేక కథనాలున్నాయి. స్పానిష్ ఫ్లూ చైనాలో పుట్టిందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వైరస్ మొదట చైనాలో కనిపించిందని, తర్వాత అమెరికాకు వ్యాపించి ఇక అక్కడ నుండి యూరప్ను అల్లకల్లోలం చేసినట్లుగా సమాచారం. ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ కారణంగా 5 కోట్ల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఇది 1918 నాటి ప్రపంచ జనాభాలో 5% వరకు ఉంటుంది. ఇక 1957లో ఆసియన్ ఫ్లూ, దీన్నే H2N2 ఇన్ఫ్లుయెంజా అని పిలుస్తారు. ఈ H2N2 దక్షిణ కొరియాలో పుట్టిందని సైంటిస్టులు నమ్ముతుంటారు. 1958 ప్రారంభంలో ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. దీని కారణంగా సుమారు 2 కోట్ల మంది మరణించారని అంచనా. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. ఇక సార్స్ అంటే సెవర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది 2002 నుండి 2003 మధ్యలో మొట్టమొదటిగా దీన్ని చైనాలో గుర్తించారు. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఇది. 2003 నాటికి సార్స్ ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలలో వ్యాపించింది. అయితే కేసుల సంఖ్య కాస్త తక్కువనే చెప్పాలి. ఓవరాల్ గా సార్స్ బారిన పడిన వారి సంఖ్య 9,000 మంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 774 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. ఇక కోవిడ్-19 కరోనా 2019 డిసెంబర్లో చైనా వుహాన్లో మొదటిసారిగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2020 మార్చి 11న దీన్ని మహమ్మారి అంటే పాండమిక్ గా ప్రకటించింది. చైనా, అమెరికా, ఇండియా కరోనా కారణంగా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. 2 ఏళ్ల పాటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా భారత్లో 5 లక్షల మందికి పైగా చావులకు కారణమైంది. ఇక ఇప్పుడు హెచ్ఎంపీవీ అంటున్నారు. ఇది చైనాలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. 2001లో నెదర్లాండ్స్లో దీన్ని తొలిసారి గుర్తించినట్లుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది 1958 నుంచి మనుషుల్లో ఉన్నట్లు సెరోలాజికల్ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. సైన్స్ డైరెక్ట్ ప్రకారం ఇది 400 ఏళ్ల పురాతన వైరస్. అందరూ కొత్తది అంటున్నారు కానీ పాతదే. అయితే కేసులు కొత్తగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. కొందరికి శ్వాస సమస్యలు, న్యూమోనియా లాంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. ఇది కూడా చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి చైనాలో వన్యప్రాణుల వినియోగం, పశువుల పెంపకం ఎక్కువగా ఉంటుంది. జంతువుల నుంచి మనుషులకు వైరస్లు చాలా ఈజీగా సోకుతాయి. వన్యప్రాణుల మాంసం తినడం వల్ల కొత్త వైరస్లు మనుషులకు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వన్యప్రాణుల మాంసంతో జూనోటిక్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. అయితే చైనాలో పాములు, పిల్లులు, నెమళ్లు, ఇతర వైల్డ్ యానిమల్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ఆహారపు అలవాట్లు జంతువుల నుంచి మనుషులకు వైరస్లు సంక్రమించే ప్రమాదాన్ని ఖచ్చితంగా పెంచుతాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వన్యప్రాణులను తింటే అదనపు శక్తి వస్తుందన్న నమ్మకాలు ఉన్నాయి. ఇక చైనాలో వన్యప్రాణుల మాంసం మార్కెట్లు, ముఖ్యంగా వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ వైరస్ల వ్యాప్తికి కేంద్రంగా నిలుస్తోందని స్టడీస్ చెబుతున్నాయి. ఈ మార్కెట్లలో జంతువులను జీవంగా విక్రయించడం వల్ల వైరస్లు మనుషులకు తీవ్రంగా సంక్రమిస్తాయి. ఇక చైనాలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు ఎక్కువే. దీంతో వైరస్లు ఈజీగా వ్యాపించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది చైనా వైరస్ కథ.